హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన ఛానల్లో ఇదిగో అన్నం అయితే బగారేసిన. ఫస్టే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచితే సరిపోద్ది. అన్నం అయితే ఇట్లా పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఇవి జై శ్రీరామ్ బియ్యం మా పంటవి. ఇది బాస్మతి రైస్ అయితే కాదు. ఇంత బాగుంది కదా, పచ్చడి బాగా వచ్చింది కదా, ఎంత బాగుందో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా వచ్చింది. పొడి పొడిగా మంచిగా వచ్చింది కదా. అయితే ఇప్పుడు హైదరాబాద్లో అయితే కోళ్ళను కట్ చేస్తలేరు, చికెన్ అమ్ముతలేరు. పిల్లలేమో చికెన్ కావాలి అంటారు. అందుకే ఈరోజు అయితే మిల్ మేకర్ కూర చికెన్ లాగా వండి అన్నం బాగా రేద్దామని వేసిన. ఇప్పుడైతే కూర వండుదాము. అన్నం అయితే అయింది. మిల్ మేకర్, ఉల్లిపాయ, ఎల్లిపాయలు, కొంచెం మసాలా, ఇంకా కూడా ఇంట్లో వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. ఈ కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా చికెన్ టేస్ట్ వస్తుంది అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఒక టమాటా ఇది తీసుకున్నా, ఇట్లా కట్ చేసుకొని ఇదైతే పేస్ట్ పట్టుకోవాలి. ఫస్ట్ ఈ టమాటాలు అయితే 4 ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకొని పట్టుకుందాము. నేను వండే కూర కొంచెం కాబట్టి ఒకటే టమాటా వేసిన, ఎక్కువైతే 2 వేసుకోవచ్చు. ఇందులో వేసుకొని పేస్ట్ పట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు ఇట్లా పేస్ట్ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి. మిల్ మేకర్కు నీళ్ళు అయితే కొంచెం ఇట్లా బుడగలు రాగా ఈ మిల్ మేకర్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ మిల్ మేకర్ అయితే కొంచెం చల్లగా అయ్యేలోపు కూర అయితే వండుదాము. ఫస్ట్ అయితే కొంచెము ఈ అల్లం ముక్కలు దంచుకుందాము చికెన్లకు. చికెన్ అన్న కదండి, చికెన్ కాదండి, చికెన్ లాగా వండే మిల్ మేకర్లకు ఈ అల్లం అయితే ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి. ఇవి తాలింపుకు, ఎందుకంటే ఇవి తాలింపుకు చికెన్లనైనా చికెన్ లాగా వండే ఏ కూరలైనా వేసుకోవాలి. మటన్కైనా చికెన్కైనా తాలింపుకి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవి దంచుకుందాము. మెత్తగా కాకుండా ఇట్లా దంచుకోవాలి. చూసారు కదా, ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. అయితే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది. నేను కూర వేసుకునే గరిటెతో ఒక గరిటెడు పోసినా సరిపోద్ది. నేను వండే చిన్న కప్పు మిల్ మేకర్కు మనము దంచుకున్న ఎల్లిపాయలు అయితే ఈ నూనెలో వేసుకోవాలి తాలింపుకు. ఫస్టే ఈ ఎల్లిపాయ ఇట్లా గోళంగా ఈ మసాలా వేసుకోవాలి. నేను ఎక్కువ ఘాటుగా వండుతలేను, పిల్లలు తినరని. మీరు వేసుకుంటే లవంగాలు, యాలకులు అన్నీ వేసుకోవచ్చు, నేను మాత్రం వేయలేదు. ఉల్లిపాయ వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న అల్లం ఉంది కదా, ఈ అల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఈ ఉల్లిపాయ మంచిగా గోలాలి. మంచి కలర్ వచ్చేదాకా మంచిగా గోలితే మంచిగా ఉంటుంది. మంచిగా గోలనియాలి కొద్దిసేపు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సరిపోను. ఉల్లిపాయ ఇట్లా వత్తులు మంచిగా వేగినాక ఈ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే కొంచెమే వండుతున్న కూర కాబట్టి ఒకటే టమాటో పేస్ట్ చేసిన సరిపోద్ది నేను వండే కూరకైతే. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఉడకనియాలి. ఈ పేస్ట్ అంతా ఇట్లా ఉడికినాక మనము పోసుకున్న నూనె ఇట్లా పైకి వస్తుంది. వచ్చినాక ఒకసారి కలుపుకొని, నూనె అంతా పైకి వచ్చినాక ఒకసారి ఇట్లా కలుపుకొని ఇప్పుడు
కారం వేసుకోవాలి. మనం సరిపోను 1 స్పూన్ వేస్తా సరిపోద్ది. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక ½ స్పూన్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి తినరు, అందుకే సరిపోద్ది. ఇది ఒకసారి కలుపుకొని ఇట్లా దగ్గర ఉడికినాక ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇవి కప్పు కంటే తక్కువ మిల్ మేకర్ అయితే ఇవి వేడి నీళ్ళల్లో వేసినాయంటే ఇట్లా బాల్లాగా ఉబ్బుతాయి, మనకు తెలిసిందే. ఇంక ఇవి మంచిగా మళ్ళీ 2 సార్లు వాటర్ 3 సార్లు పోసుకొని నీళ్ళు వెండుకొని తీసుకోవాలి. 3 సార్లు కంపల్సరీ పోసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి చాలా రోజుల నుండి ఉంటాయి, ఎందుకైనా మంచిదే, అంత నురుగులాగా వెళ్తుంది. ఇట్లయితే కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. ఇవైతే కలుపుకుందాము కొద్దిసేపు. అయితే ఇవి కూడా కొద్దిసేపు ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటితోటి కొద్దిసేపు అయితే ఇవి కూడా మంచిగా ఇలా గోలాలి. ఇట్లా ఇట్లా అయితే అంత మంచిగా ఇట్లా గోలుతా అంటే ఇంకొకసారి అయితే కలుపుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇవన్నీ కలుపుకుంటే అన్నిటికీ మంచిగా పడుతుంది ఉప్పు కారం అంతా కూడా. ఈ టమాటో సూపు పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. ఇవన్నిటికైతే పట్టాలి మంచిగా. ఇట్లా కలుపుకున్నప్పుడే అన్నిటికీ పడుతుంది. ఇట్లా దగ్గర పడ్డాక కొన్ని అయితే ఈ టమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా మనం ఈ మిక్సీ జారీలో, ఇందులో కొన్ని అయితే నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ నీళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని నీళ్ళు వేసుకున్నప్పుడే ఈ కూర మంచి టేస్ట్ ఉంటుంది. అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా కలుపుతుంది, ఉడుకుతుంది. ఇదంతా కూడా కొద్దిసేపు అయితే ఉడకనియాలి. ఇప్పుడు కొంచెము అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం వేస్తాను నేను, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినరని. చికెన్ లాగా ఉండాలి కూర అంటే చికెన్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకొని అంతా కలుపుకుందాం ఒకసారి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది, చికెన్ లాగానే. నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి ఇది వండుతా అంటే, ఎందుకంటే ఉడుకుతా అంటే అంత టేస్ట్గా మంచిగా ఈ స్మెల్ అయితే వస్తుంది. సేమ్ చికెన్ లాగానే. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా ఏం లేదు ఇందులో వేసేటి అన్నీ వేసిన. ఇట్లా వండుకుంటేనైతే చికెన్ కంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సేమ్ చికెన్ లాగా మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే తొందరగా లైక్ చేయండి. చేసి మీరు కూడా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి మీరు కూడా వండుకోండి. ఈ చికెన్ లాగా ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూసి. మీకు చికెన్ తినని వాళ్ళు కూడా ఈ మిల్ మేకర్ అయితే ఇట్లా వండుకుంటే చికెన్ లాగా ఉంటుంది. అంటే అందరూ తినరు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళ గురించి చెప్తాను. వండుకోండి. ఇట్లా మిల్ మేకర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిదే. అది చికెన్ లాగా ఉంటుంది. చికెన్ తినని వాళ్ళు మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తాను. ఇంకా మనం కూడా చికెన్ లేనప్పుడు ఎప్పుడన్నా సాయంత్రం అయినా ఎప్పుడైనా చికెన్ మనకు అనుకున్నప్పుడు దొరకదు కదా, దొరకనప్పుడు అయితే ఈ మిల్ మేకర్ ఇట్లా వండుకుంటే సేమ్ చికెన్ లాగానే ఉంటుంది. ఈ అన్నం బాగా వేసుకొని మిల్ మేకర్ అయితే వండుకొని తినండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఉడుకుతా అంటే ఇట్లా నూనె పైకి వస్తుంది. ఈ కూర అయితే ఇప్పుడు ఉడికినట్టే దాదాపు. చూసారు కదా, మరి ఇంకా మరి చూస్తే మీకైతే ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే స్మెల్ అయితే ఇప్పుడు తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మరి ఇంకా స్టవ్ ఆపేద్దామా? ఇక ఈ కూర అయితే అయిపోయినట్టే. ఇట్లా దగ్గరికి వస్తే అయిపోద్ది. ఇది చల్లగా అయిందంటే ఇంకేముండదు, మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, అయిపోయినట్టే. చూసారు కదా. బాయ్ అండి, మళ్ళీ వంటతో కలుద్దాం. వీడియో అయితే చూడండి, చూసి అయితే లైక్ చేయండి. చూస్తలేరు చక్కగా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు.
చేసుకొని అయితే కొంచెం నేను పెట్టే వీడియోలు అయితే చూసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి చూసి. బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.